సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ ఫర్ మై యూట్యూబ్ సబ్స్క్రైబర్స్. అయినా ఎవడైనా మనకి ఎందుకు గిఫ్ట్స్ ఇవ్వాలి, ఆయన వీడెందుకు ఇస్తాడు అనే క్వశ్చన్ నీకు ఉంటే ఈ వీడియో పూర్తి వరకు చూడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై జర్నీ ఎస్జీ. దిస్ ఇస్ సాయి గణేష్. లాస్ట్ వరకు చూడు వీడియో, థంబ్నెయిల్ చూసే క్లిక్ చేసి ఉంటావు మేబీ. నేను నా యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్కి గిఫ్ట్స్ ఇవ్వాలనుకుంటున్నాను. సో నేను ఇచ్చే ఫస్ట్ గిఫ్ట్ ఇది, నువ్వు అసలు మిస్ అవ్వకు. ఈ 2-3 మినిట్స్ వీడియో నువ్వు కంప్లీట్గా చూడు, నీకే అర్థం అవుద్ది నీకు ఎందుకు గిఫ్ట్స్ ఇవ్వాలనుకుంటున్నాను. టాపిక్లోకి వచ్చేస్తే, నేను ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ ఒక 2-3 మంత్స్ అవుతుంది. సో ఆఫ్టర్ ఆల్ 7-8 ఇంటర్వ్యూస్ ఫెయిల్ అయ్యాక నాకు విషయం అర్థమైంది ఏంటంటే, మనం 15,000 జీతానికి 20,000 జీతానికి మన జీవితంలో చాలా సమయాన్ని ఇచ్చేస్తున్నాం. ఇంకోటి ఏమంటే, నేను దేవుని నమ్మను యాక్చువల్గా, బట్ నా కంటెంట్ చూడు మ్యాక్సిమం టెంపుల్స్ గురించి, లేదంటే సైన్స్ అండ్ హిందూయిజం గురించి రిలేటెడ్గా ఉంటాయి, పురాణాస్ గురించి, వీటి గురించి. యూనివర్స్ నీకు హెల్ప్ చేస్తూ ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే ట్రూగా నిస్వార్థంగా నువ్వు పని చేయాలనుకుంటావో అప్పుడు నీకు యూనివర్స్ మొత్తం హెల్ప్ చేస్తుంది అన్నట్టుగా ఇది ప్రూఫ్ అనమాట. నా లైఫ్లో ఏమైపోయిందంటే, భయపెట్టో బెదిరించో జాబ్ ఇవన్నీ ఈ గోళ మధ్యలో నేను ఈ దారిని ఎంచుకున్నాను అనమాట. సో కట్ చేస్తే గిఫ్ట్స్ టాపిక్ వద్దాం. ఈ శివదీక్ష 41 days అయిపోవడానికి వచ్చేసింది. నేను దీని తర్వాత కాశీ వెళ్దామని ఫిక్స్ అయ్యాను అనమాట. తెలుసుగా, కాశీ అంటే వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ ఇన్ ది వరల్డ్ అనమాట. ప్రపంచంలోనే ఈ భూమి మీదనే మొట్టమొదటి ప్రదేశం కాశీ అంటారు. అందుట్లో మళ్ళీ భూమి మీద చివరి ప్లేస్ కూడా అదే కాశీ. సో కల్కి మూవీస్ కూడా చాలా మందికి అర్థమవుద్దులేండి. అంటే భూమి మీద ఫస్ట్ శివుడు పార్వతి సంచరించిన ప్రదేశం కాశీ అనమాట. సో అలాంటి ప్లేస్కి నేను స్టార్ట్ అవుదామని టికెట్స్ బుక్ చేసేసుకున్నాను. ఇంకోటి ఏమంటే, మనం ఎన్ని టికెట్లు బుక్ చేసుకున్నా వెళ్దామని ఎంత డబ్బు ఉన్నా కూడా చాలామంది కాశీకి వెళ్ళలేరు. ఎందుకంటే శివుడు అనుగ్రహం లేనిదే కొన్ని ప్లేసెస్కి మనం వెళ్ళాం. అందుట్లో ఫస్ట్ కాశీ, తర్వాత అరుణాచలం కూడా ఉంటుంది. సో వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్కి నేను వెళ్ళాలనుకుంటున్నాను. నేను ఇన్స్టాగ్రామ్లో కూడా డైలీ రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉన్నాను అనమాట. సో రీచ్ బాగా వచ్చింది. సో ఒకవేళ మీరు యూట్యూబ్లోనే ఫస్ట్ టైం నన్ను చూడడం అయితే ఒకసారి ఇన్స్టాగ్రామ్ సెర్చ్ చేయండి, మై జర్నీ ఎస్జీ అని ఉంటుంది. రాబోయే వీడియోస్లలో కొంచెం కాశీ గురించి కూడా చెప్పాలనుకుంటున్నాను. నాకు చాలా ఇష్టం ఇలా టెంపుల్స్ గురించి, కానీ మన హిందూయిజంలో, మన సనాతన ధర్మంలో చాలా గొప్ప గొప్ప విషయాలు దాచేశారు. మంచి మంచి కథల రూపంలో, లేకపోతే చాలా నాలెడ్జ్ని, సైన్స్ని మన వాళ్ళు ఇలా పురాణాలలో, ఇతిహాసాలలో, రామాయణ మహాభారతాలలో చాలా సైన్స్ ఉంటుంది మనకి. సో వాటిని అన్నింటిని ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను. సో మీరేంటంటే, నేను ఇప్పటివరకు పెట్టిన వీడియోలు చూడండి, రీసెంట్గా ఒక 2-3 వీడియోస్ చూడండి నార్మల్గా. మీకు దాంట్లో ఏ వీడియో బాగా నచ్చిందో కామెంట్లో పెట్టండి. మీకు నా వీడియోలలో ఏ వీడియో బాగా ఇష్టం, ఎందుకు, ఇంకెలా చేస్తే బాగుంటుంది, ఇంకెలాంటి స్టోరీస్ చెప్తే బాగుంటుంది. సో మీరు చెప్పారనుకోండి, దానికి రిలేటెడ్గా చేసుకుంటూ వెళ్ళిపోతా. సో ఇట్ వాజ్ అమేజింగ్ అనమాట. శివపురాణం టాపిక్స్ వస్తూ ఉంటే ఒక సినిమా చూసిన ఫీలింగ్ రాకపోతే నన్ను అడుగు. సో కుదిరితే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి నా రీల్స్ అవి చూడు, మై జర్నీ ఎస్జీ అని ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో కూడా. సేమ్ ఇదే లోగో ఉంటుంది, ఏ వాక్ టు హ్యాపీనెస్ అని. సో చూడు, ఒక 2 వీడియోలు చూడు, నీకు ఓకే అనిపిస్తే సబ్స్క్రైబ్ అవ్వు. నేను ఎప్పుడు సబ్స్క్రైబ్ గురించి ఫస్ట్ చెప్పాను లేదు నాకు తెలియదు, బట్ ఇకపై మాత్రం లాస్ట్లోనే చెప్తా. ఎందుకంటే చివరి వరకు చూసావంటే నీకు ఏదో ఒకటి ఇంట్రెస్టింగ్ అని అనిపించాలి, నీకు అర్థం అవ్వాలి, లేదంటే నీకు ఏదో కనెక్ట్ అయి ఉంటుంది నా దగ్గర. సో ఏది ఇక్కడ ఊరికే కనెక్ట్ అయ్యి ఉండదు. సో లాస్ట్ వరకు చూసావంటే నువ్వు పక్క ఏదో ఒకటి తెలుసుకుంటూ, రాబోయే వీడియోలలో కూడా ప్రతిసారి లాస్ట్కే ఉంటుంది సబ్స్క్రైబ్ గురించి. సో డూ సబ్స్క్రైబ్, మిస్ అవ్వకు. కంటెంట్ మాత్రం పిచ్చి లేపుద్ది. అంటే చెప్పే కంటెంట్ ఒక మూవీ చూసిన ఫీలింగ్ రాకపోతే అన్నాడు. శివపురాణంలో శివుడు జట పెట్టి కొడితే తల జటలో నుంచి ఒక ముక్క కాళికాదేవి అయిపోద్ది, ఒక ముక్క వీరభద్రుడు అయిపోతాడు అనమాట. విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి యుద్ధం చేస్తే ఉంటుంది వీరభద్రుడు. అస్సలు క్రేజీ అంటే క్రేజీ ఎలిమెంట్స్ ఉన్నాయన్నమాట. శివుడు కైలాసానికి వెళ్ళిపోతే కుబేరుడికి వరం ఇచ్చేసి రుద్రుడు డమరుకం వాయించుకుంటూ వస్తూ ఉంటే ముల్లోకాలకు ఆ శబ్దం వినబడుద్ది. సో డమరుకంని సౌండ్ అంత రీచ్ ఉంటుంది అనేసి అనమాట. సో అలాంటి ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయన్నమాట. సతీదేవి అగ్నిలో ఆహుతి అయిపోతే రుద్రుడు బీభత్సం చేస్తాడు. అస్సలు చాలా ఉన్నాయన్నమాట. సో ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ప్రతి ఒక్కటి వచ్చే వీడియోలలో మాత్రం క్రేజీ శివపురాణం ఉంటుంది. శివపురాణం ఏనా అనేలా నీకే అనిపించింది, ఇదేంట్రా బాబు ఇంత బాగుంది, ఇంత సినిమాటిక్ వేలో ఉంది అనేలా నువ్వే అనపోదని అన్నాడు. సో ఫైనల్గా లాస్ట్లో ఒకసారి గుర్తు చేస్తున్నా. సో గిఫ్ట్స్ అయితే పక్కా ఇస్తా. గిఫ్ట్స్ అనేవి మీరు ఏదో ఆన్లైన్లో ఆర్డర్ పెడితే అయిపోద్ది, లేకపోతే ఊర్లో నుంచి ఆర్డర్ పెట్టేసి మీకు పంపించేస్తే అయిపోద్ది, అలా కాదు. నేను కాశీ వెళ్తున్నా కదా, నేను 7th ఉంది నాకు టికెట్, సెప్టెంబర్ 7th. సో ఈలోపు మీరు కామెంట్స్లలో లేకపోతే ఇలా ఇన్స్టాగ్రామ్లో నాకు కనెక్ట్ అయ్యారు అనుకోండి. సో కాశీ చాలామంది వెళ్దాం అనుకుంటూ ఉంటారు కాశీకి. సో అక్కడ మీకు ఏమైనా కావాలంటే అక్కడ నుంచి తీసుకొస్తాను. మీకు ఇచ్చే గిఫ్ట్ ఏదైతే ఉందో అది నేను కాశీ నుంచి తీసుకొస్తాను. మీరు తొందరగా ఎందుకు మెసేజ్ చేయమంటున్నా అంటే, మెసేజ్ కామెంట్ ఎందుకు చేయమంటున్నా అంటే, నేను అక్కడ ఒక 1 వీక్ ఉంటా, 7 days 10 days వరకు ఉంటా. సో ఈ వీడియో మీరు తొందరగా చూసి, లేకపోతే మీకు తెలిసిన వాళ్ళకు షేర్ చేసో, లేకపోతే మీరు కామెంట్ చేసో, మీకు ఏం కావాలో చెప్పారనుకోండి, కాశీ నుంచి తీసుకొస్తాను నేను మళ్ళీ ఇక్కడ రిటర్న్ అయిపోయాక మళ్ళీ ఊరికి వచ్చేసాక మళ్ళీ అప్పుడు మీరు మెసేజ్ చేశారు అనుకోండి, నాకు బాధ అనిపిస్తుంది కదా. అంటే నేను అక్కడ లేను, వీళ్ళు ఇప్పుడు మెసేజ్ చేశారు పాపం
అంటే ఆ ఫీలింగ్ వద్దనమాట. సో 7th లోపు మీరు కామెంట్స్, మెసేజెస్ మీకు ఎవరికైనా పంపించాలనుకున్నంటే చాలామంది కాశీకి వెళ్దాం అనుకుంటూ ఉంటారు కదా, వాళ్ళు వెళ్ళలేకపోయే సిచ్యువేషన్స్ ఉన్నా కూడా మీరు వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. అక్కడ రుద్రాక్షలు ఫేమస్ అనమాట. ఫేమస్ అంటే ఒరిజినల్ రుద్రాక్షలు అక్కడే దొరుకుతాయి అనమాట. శివుడు కొన్ని ప్లేసెస్లో రుద్రాక్షలు నాడుతాడు. మధుర, శ్రీలంక, మళ్ళీ కాశీ ఒకటి అనమాట. తనే శివుడే స్వయంగా రుద్రాక్షలు నాటుతాడు అనమాట భూమి మీద. సో అలాంటి ప్లేస్ కాశీ. సో మీకు రుద్రాక్షలు ఏమైనా కావాలనుకున్న రుద్రాక్ష మాల కానీ ఇలాంటిది, లేకపోతే జపం కానీ జపమాల కానీ, సో ఇలాంటి కొన్ని మెయిన్ థింగ్స్ ఉంటాయి. నాకు తెలియదు చాలా వరకు, మీకు ఐడియా ఉంటుంది కదా. సో మీకు ఏమైనా కావాలనుకున్నప్పుడు నాకు కామెంట్ చేయండి, లేదంటే నాకు కనెక్ట్ అవ్వండి. నాకు ఇన్స్టాగ్రామ్లో డైరెక్ట్ మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇస్తాను చాలామందికి. ఇప్పుడు చాలామంది అడిగారు, అందుకే మీకు చెప్పాలనిపించింది. ఎందుకో తెలిసిన వాళ్ళు ఎలాగో అడుగుతూనే ఉంటారు, నేను ఎలాగో వెళ్తున్నాను తెలుసు కదా, సో వాళ్ళు అడుగుతూనే ఉంటారు మీకు. సో మీకేమన్నా కావాలంటే మాత్రం మొహమాట పడకండి. బట్ నాకు ఒకటే ఏమంటే, నాకు తెలుసుకోవాలంది నా వీడియోలలో మీకు ఏ వీడియో బాగా ఇష్టం, నేను ఇంకెలా చేస్తే బాగుంటుంది వీడియోస్, ఇవి నాకు చెప్పండి చాలు. సో వెల్కమ్ టు మై జర్నీ ఎస్జీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో ఏది మిస్ అవ్వకండి. మీకు ఏం కావాలో కామెంట్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఉంటే కాశీ నుంచి ఏమైనా తేవాలనుకుంటే నాకు ఈ వీడియో షేర్ చేయండి, వాళ్ళు నాకు కనెక్ట్ అవ్వమని చెప్పండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్.